దాని మీద నిన్న మొన్న ఈరోజు చూసాం. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ, మంత్రులు కానీ, చోటాపాటా నాయకులు కానీ, వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రధానికి అందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఏ ప్రశ్నకైనా సరే సూటుగా ఇది కాదు, ఇదిగో దీని వాస్తవం ఇదేని చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటను వద్దా దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను. లక్ష 10 లక్షల కోట్లు అప్పన్నారు, అది వాస్తవం కాదు అని చెప్పారు. ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదు మహిళలకు వచ్చి సుఖీభవ అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. నెలకు 1500 రూపాయలు లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆడబిడ్డని తిని ఆ కార్యక్రమం ఎక్కడ కనుచూపు మేరలో లేదు. ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడారు. వాటితో పాటు ఏదైతే ఈ మధ్యకాలంలో మద్యం మీద సిట్ ఏర్పాటు చేసి దాని మీద జరుగుతున్న అరెస్టులు కానీ వాటి మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ కంపెనీలు ఏ డిజిటల్స్ వచ్చి ఉన్నాయి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్క కొత్త డిజిటల్ని కూడా మేము ఏర్పాటు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన బ్రాండ్స్ ఇవే బ్రాండ్స్ ఉన్నాయి, దానిలో రేట్లు వ్యత్యాసం ఇది అనే విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు, ఇది అవును, ఇదిగో మీరు చెప్పింది ఇది, దానికి విరుద్ధం ఇది అని చెప్పిన పాపాన ఏ ఒక్క నాయకుడని చెప్పాడంటే నాకు ఎక్కడ కనిపిస్తున్నాయి. ఎంతసేపు పత్రికలు వచ్చి అనుకోండి, వాళ్ళకు అనుకూలంగా మీడియా వచ్చి వారు చెప్పడమే తప్ప కల్పించడమే తప్ప వాస్తవ విషయాలు ఎక్కడ కనిపిస్తుంది. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలు అయితే వాస్తవం కూడా సంవత్సర కాలం అయింది. రేపు జూన్ 4వ తారీఖు వస్తే ఇంకో 10 రోజులు పోతే కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పు పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకల్లోపై ఏ రకంగా గొగ్గలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం,
ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధి నిధులు తీసుకొస్తామని చెప్పారు యథాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో ఒక వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంత కలిస్తే? రాష్ట్రం అంతా కలిపి ఎంత ఉంటుంది? అంత కలిస్తే 900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000-40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే, 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. ఈ అప్పులో ఈ 900-800 కోట్లు ఏమాత్రం? 2 లక్షల మందిని ఆకలికి అలమటించేటట్లు ఉంచడం భావ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీకు అది చెంపుకుట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను. దీని మీద ఏమైనా ఆలోచన చేస్తానని ఆలోచిస్తున్నాను. కేంద్రం నుంచి నిధులు కానీ ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఎందుకు దాన్ని అడ్జస్ట్ చేసి తర్వాత రీఎంబర్స్మెంట్ మీరు అడగట్లేదు? గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నాను. ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలికొచ్చి ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం కాదు, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం వాళ్ళే. ఎందుకు అవుతుంది? సరైన శ్రద్ధ, దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకపోవడం. రైతులకు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో చూసుకుంటే కొన్ని నాదులేడు ధాన్యాన్ని. రాష్ట్రం ప్రొక్యూర్మెంటే చేతెత్తేసింది. వర్షం పడి తడిచిపోతే ఆ ధాన్యాన్ని కొనే దాతే లేడు. అటు పశ్చిమ గోదావరిలో అప్లెంట్స్లో కానీ గుంటూరు ముగ్గల్లో కానీ చూసుకుంటే పొగాకు పండించిన రైతు తాలూకా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. తీసుకొచ్చి పెంటల మీద పోసి అవి కాల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అటు మిర్చికి ధర లేక, ఇటు పొగాకు లేక, ఇటు ధాన్యానికి లేక, ఇటు హార్టికల్చర్ పంటలకి మామిడికి లేక, లేకపోతే టమాటాకి ధరలు లేక, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మేము ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే మేము ఎన్నికలు అయిపోయి మా పదవులు మాకున్నాయి, మేము ఏసీ కారులో తిరుగుతున్నాం, ఎలా పోయినా మాకు పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. అందుకోసమే ఈరోజు మీ ద్వారా మిమ్మల్ని పిలిచాను. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మళ్ళీ చెప్తున్నాను, మా పార్టీ అధ్యక్షుడు ఆయన పత్రికా సమావేశంలో ఆయన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమైనా మీరు స్పందించండి, నాకు అభ్యంతరలే. కానీ అవి వదిలేసి ఇష్టారాజ్యంగా భాష చూస్తే ఏక వచనాలతోని
ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతరకరమైన భాషను మాట్లాడుతూ డిబేట్ల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఇవి ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పరులు చిత్తశుద్ధి ఉంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అభ్యంతరం లేదు.